శర్వా గారిని ఎన్ని రోజులు ఆయన బైక్ దాని మీద చేసుంటారు ఆయన? ఓవరాల్‌గా 35% శర్వ గారు చేశారండి. నేను పర్సెంటేజ్ వరకు అంటే రఫ్‌గా నేను చెప్తున్నా. బట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఎవరు అది ఫీల్ అవ్వలేదు. లేదు అది డెఫినెట్‌గా. ఎమోషనల్‌గా అది అరే శర్వ గారే చేస్తున్నారు బికాస్ టఫ్ షాట్స్ నేను చేపియలేను కూడా. అండ్ చేయకూడదు కూడా. చేయకూడదు కూడా. అండ్ కొన్ని తనే రిస్క్ చేసాం మౌంటైన్స్‌లో అంతా తనే డ్రైవ్ చేశాడు. నేను వైట్ షాట్ అన్నా వద్దన్నా అంటే ఇంక బైక్ ఎక్కితే చాలు. బికాస్ తనకు కూడా బైక్స్ అంటే ప్యాషనేట్. అండ్ ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ కాబట్టి కొంచెం జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆల్రెడీ జానులో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అండ్ వి డిడ్ంట్ వాంటెడ్ టు టేక్ దట్ రిస్క్. బట్ దీంట్లో కొంచెం రిస్కీ షాట్స్ ఉండే. బట్ దిలీప్ గారు చాలా బాగా డీల్ చేశారు. బాగా చేశారు. బాగా చేశారు. యాక్చువల్లీ జానులో జరిగిన యాక్సిడెంట్ తర్వాతనే సర్వా కొంచెం అవును కొంచెం బాడీని పుట్టాను బికాజ్ కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. తీసుకొచ్చి ఎవరికైనా వస్తుంది అది. అవును. కానీ దాన్ని ఈ మీకు సినిమాకి కావాల్సినట్టుగా అలా మలుచుకోవటం అనేది ఎంత కష్టపడ్డాడండి బాబు. అదే సబ్జెక్ట్ నమ్మాడండి. నేను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక ఫోటో చూపించాను, ఇలా ఉండాలి రేసర్స్ అని. దాంట్లో ఏముంది అప్లై చేసేద్దాం అన్నాడు. నాకు కూడా ఉంటుంది కదా అవుతాడా అవ్వడా అని. బట్ ఆఫ్టర్ ఫస్ట్ స్కెడ్యూల్లో నాకు ఆ ఫ్యామిలీ స్కెడ్యూల్లో అలానే షూట్ చేస్తాం బికాజ్ వీ వాంటెడ్ దట్ బల్క్. ఆ నెక్స్ట్ ఇంకో స్కెడ్యూల్లో వేర్ శర్వ గారు వచ్చి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొంచెం ఒక 7 kgs తగ్గాడు. వీ వాంటెడ్ దట్ ఒక 2 months బ్రేక్లో. దెన్ ఒక 6 months బ్రేక్ తీసుకొని ఆ 90s షూట్ చేసాం. వేర్ 23 kgs వరకు తగ్గారు. కానీ అసలు ఒక్కోసారి ఒక్కోలాగా భలే ఉంటాడు అబ్బా ఆయన. స్టైలే, నేను అవును. శర్వాని ఎప్పుడు కూడా ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే నాకు డే 1 నుంచి తెలుసు శర్వానంద్ గారు. ఆయన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి చిన్నగా హీరోగా అయిన కాడి నుంచి ఆ తర్వాత ఇప్పుడు అవును. ఒక మంచి హీరో కమర్షియల్ హీరో అయిన కాడి నుంచి కూడా బాగా తెలుసు. అవును. అయితే ఆయన మెయింటైన్ చేసే క్యారెక్టర్ కోసం తగ్గుతాడు కదా, తగ్గటం ఆ క్యారెక్టర్ కోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తాడు. అది నచ్చుతుంది ఆయన. అవును, చాలా హార్డ్ వర్క్ అండి ఇది. 23 kgs తగ్గడం అనేది అసలు అదే బిలీవ్ చేశాడు. అందుకే ఇప్పటివరకు బయట దిస్ మై బెస్ట్ ఫిలిం అని చెప్తున్నాడు. చెప్పటం కాదు, ఏంటి స్క్రీన్ల మీద వెళ్ళి అలా దండాలు అంటే పెట్టేస్తున్నాడు. అదే అండి, అది హార్డ్ వర్క్ చాలా చేస్తాడు. ఇట్స్ అంటే బేసిక్గా తనకు పబ్లిసిటీ చేసుకోవడం రాదు, పిఆర్ చేసుకోవడం రాదు. అంటే ఇప్పుడు ఇట్లా చేశాను జిమ్కి అట్లా వెళ్ళాను రాదు. నేనే ఇంకా అన్న ఒక డాక్యుమెంటరీ షూట్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవును అవును. బికాజ్ ఐ వాంటెడ్ టు టెల్ ఆడియన్స్ ఇట్ ఈస్ నాట్ సీజీ, ఇట్ ఈస్ రియల్. ఓకే. ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది మనం ఇది రియల్ అని చెప్పి. కాదు బాగా చేశారు అదే. అవును, అది కూడా అన్న వద్దు అభిలాష్ అన్నాడు. లేదన్నా తెలియాలి ఆడియన్స్కి. అది లేదని నా సినిమా చూసినప్పుడు డిస్కనెక్ట్ అవుతారు. అది రియలా శర్వానా, సో సరే చేద్దామని చెప్పి ఐ డిజైన్ సచ్చేవే. కరెక్ట్ మీకు రిలీజ్ ముందు ఒక 4 days ముందు నేను ఇంజెక్ట్ చేశాను. అది అది బాగా వర్కౌట్ అయింది. అవును.